జగనన్న ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు ఇవ్వడంతో పాటు గుర్తింపు కార్డులు కూడా ఇస్తోందని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో కళాకారులకు అందుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. అత్యధికంగా పేదలు ఉండే రంగం కళారంగమని అన్నారు. పేద కళాకారుల ఇళ్లలో పిల్లలకు మంచి చదువు కావాలన్నా, ఆ కుటుంబానికి మంచి వైద్యం అందించాలన్నా, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా, వారి కుటుంబాల్లో అమ్మఒడి, చేయూత, ఆసరా ఇవ్వాలన్నా అది ఒక్క జగనన్నకు మాత్రమే సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జోగినాయుడు అధికారులతో కలిసి మంత్రి రోజా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కళాకారులను తమ కుటుంబ సభ్యులుగా భావించారని, అందుకే వారికి అన్నీ చేయగలుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్డులను ఇస్తున్నామని చెప్పారు. కళలను బ్రతికించాలి, కళాకారులను బ్రతికించుకోవాలి, తద్వారా మన తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతిని బ్రతికించుకోవాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అందుకే కళాకారులకు ఇంత అండగా నిలబడ్డారన్నారు. తెలుగు నేల చరిత్రకు, తెలుగువారి కీర్తి ప్రతిష్టలకు ప్రతీకలు మన కళలు, జానపదాలు, సంస్కృతి, సాంప్రదాయాలని అన్నారు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మనకు మంచి చేసిన వారికి మనం మంచి చేయాలన్నారు. సీఎం జగన్ అందరికీ అన్ని రకాలుగా ఆర్థికంగా సహకారం ఇవ్వటమే కాకుండా రాజకీయాల్లో సింహభాగం ఇచ్చారని అది గుర్తించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు పందులొస్తున్నట్లు గుంపులుగా వస్తున్నాయని, ఆ దొంగలకు పందులకు బుద్ధి చెప్పేందుకు కళాకారులు కళారూపంలో ఆ పని చేయాలన్నారు. అందరం జగనన్న కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని మొక్కలు చేసి అప్పులు పాలు చేసి డబ్బులు హైదరాబాదులో దాచుకున్నారని ఆరోపించారు. హైదరాబాదులో ఉండి చుట్టపు చూపుగా ఇక్కడికి వస్తున్నారని మండిపడ్డారు. నాన్ లోకల్ పొలిటీషియన్స్ మనకు అక్కర్లేదంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. కళాకారులకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కళాకారులకు ఇస్తున్నారా? ఒక్కసారి పక్క రాష్ట్రాల్లో మీరు కనుక్కుంటే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు ఇది చెప్తున్నానంటే, అత్యధికంగా పేదలుండే రంగం కళారంగం కాబట్టి ఆ పేద కళాకారుల ఇళ్లలో బిడ్డలకి మంచి చదువు కావాలన్నా, ఆ కుటుంబానికి మంచి వైద్యాన్ని అందించాలన్నా, వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా, వారి కుటుంబాల్లో అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ అన్నీ కూడా ఇవ్వాలన్నా అది ఒక్క జగనన్నకే సాధ్యమైంది. గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించి తాను గతంలో జీవో నెంబర్ 3 తీసుకువస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. సామాజిక న్యాయం చేస్తానని గొప్పలు చెబుతున్న సీఎం జగన్ జీవో నెంబర్ 3 రద్దు చేయడమేనా సామాజిక న్యాయం అంటే అని ప్రశ్నించారు. జగన్ దోచేది ఎక్కువ, జనాలకు ఇచ్చేది తక్కువ అని ధ్వజమెత్తారు. అరకులో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన జీవో నంబర్ 3ను మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరిస్తామన్నారు. గిరిజనుల కోసం తమ ప్రభుత్వం 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొస్తే వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలన్నారు. గిరిజనుల పిల్లలు చదువుకోవటం ఆయనకిష్టం లేదని, అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ చదివినా గిరిజనులకు స్కాలర్షిప్లు ఇస్తే దానిని తీసేశారని అన్నారు. నైపుణ్యం కోసం శిక్షణా కేంద్రాలు పెడితే వాటిని ఓడగొట్టారని మండిపడ్డారు. గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని రద్దు చేశారని తెలిపారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు.
గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా అని నిలదీశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో చిట్టంపాడుకు చెందిన గర్భిణి చనిపోయారన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే అంబులెన్స్ పంపలేదు, స్కూటర్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంజాయిని ప్రమోట్ చేస్తోందని విమర్శించారు. ఆయన నొక్కే బటన్ ఒకటి, బొక్కే బటన్ ఒకటన్నారు. ఆ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇక్కడుండే గిరిజనులు ఉన్నారు, పోలవరం ముంపు మండలాలున్నాయి. ఆ రోజు నా మీద నమ్మకంతో 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆ 7 మండల వాసులు కూడా ఎక్కడా గొడవ చేయకుండా పర్వాలేదు మా భూములు పోయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సహకరించారు. దాన్ని గుర్తుపెట్టుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు, పోలవరం పూర్తి చేస్తాం, దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ నష్టపోయిన గిరిజనులందరికీ 7 మండలాలకి న్యాయం చేసే బాధ్యత నాదని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. మీరు నమ్మారు. ఈరోజు హామీ ఇస్తున్నా, పోలవరం ముంపు ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన జిల్లా పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క బాధ, పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే 72% మనం పూర్తి చేసి డయాఫామ్ వాల్ మునిగి కొట్టుకొని పోయింది. కాఫర్ డ్యాములు కూడా మొత్తం తెగిపోయినాయి. గైక్ బండని పెట్టారు, అది కూడా కుంగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది. ఇది కేంద్రం ఇచ్చే ప్రాజెక్టు, వాళ్లే నిధులు ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ వాళ్లే ఇవ్వాలి. అలాంటి మంచి ప్రాజెక్టును కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి పోయింది, పోలవరాన్ని నాశనం చేశాడు. గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు, మాటలు మాత్రం చెప్తాడు. ఏ పని చేయకుండా చేసే వ్యక్తి మోసకారి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్ పని అయిపోయింది. ఈరోజు ఈ యొక్క అరకు చూసిన తర్వాత ఇంకెక్కడ కూడా గిరిజన ప్రాంతంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చప్పట్లు కాదు, చంద్రబాబును చెప్పులతో కొట్టాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో తన అవినీతి మీద సిబిఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. వెంకటగిరిలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా ప్రోగ్రాం అట్రపులాపని, దాంట్లో కొత్తదనం కనిపించలేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు డబ్బులిచ్చి మరీ జనాలను తరలించారని మండిపడ్డారు. రాజకీయాల్లో తన అవినీతి మీద సిబిఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. కోర్టులకు వెళ్లడం, స్టే తెచ్చుకోవటం చంద్రబాబు అవినీతికి పరాకాష్ఠని మండిపడ్డారు. స్కిల్ స్కామ్, ఔటర్ రింగ్ రోడ్డు మీద సిబిఐ విచారణ కోరి చంద్రబాబు పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు బలహీనుడు, అసమర్థుడు, రాజకీయాల్లో పనికిరాని వ్యక్తిని విమర్శించారు. వ్యవసాయ రంగం మీద జరిగిన అభివృద్ధి మీద ఛాలెంజ్ విసిరితే తోక ముడుచుకొని చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిశ్రమలను తీసుకొచ్చి ఉంటే రాష్ట్ర ప్రజలు, యువత ఆయన్ను ఎందుకు తరిమేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు. తమ ప్రభుత్వ పథకాలను పక్క రాష్ట్రంలో అమలవుతున్న వాటిని కాపీ కొట్టాలనుకునే దౌర్భాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. అధికారం ఈ చేతుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఏదో ఈ చేతిలో చొక్కా పట్టుకుని లాక్ ఉన్నట్టుగా మాట్లాడావు తప్ప ఒక పరిస్థితి చెందినటువంటి రాజకీయ నాయకుడిలాగా నువ్వు మాట్లాడలేదు. నేను అడుగుతున్నాను, ఎస్ నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లు కొట్టండి, ఇష్ట ప్రకారం మాట్లాడతావా? నోరు కదా ఉంది కదా, నేను ఏదో అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాను, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడు. ఎస్ నేను అడుగుతున్నా, నీకు చాలా నీకు చెప్తున్నా, నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ నిజంగా నీ ఒంట్లో చీము నెత్తులు పారుతుంటే నా గురించి ఒక కామెంట్ చేశావు. నేను ఏమన్నావు? సిబిఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసు ఫైల్ మాయం చేశాడు గోవర్ధన్ రెడ్డి అన్నాడు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే
నీకు నీతి నిజాయితీ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, పౌరుషం ఉంటే, రోషం ఉంటే, నీ ఒంట్లో పారేది జిమ్ము నెత్తురైతే నేను కోర్టుకు వెళ్లి సిబిఐకి విచారణకు సిద్ధం అని చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది. అంబేద్కర్ స్మృతివనం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సీఎం జగన్ పార్టీ ప్రచార కార్యక్రమంలా మార్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. మంత్రులు అభినవ అంబేద్కర్ అని జగన్ని పొగడటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను, సందర్శకులను అనుమతించకపోవడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారని, రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదన్నారు. పార్టీ జెండాలతో సభ నిర్వహించడం దుర్మార్గమని మండిపడ్డారు. మంత్రులు అభినవ అంబేద్కర్ అని జగన్ని పొగడడానికి సిగ్గుండాలన్నారు. సీట్లు, పదవుల కోసం అంబేద్కర్ని అవమానిస్తారా అని నిలదీశారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారని మండిపడ్డారు. దళితులను అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి జగన్ అని, జగన్ను అభినవ అంబేద్కర్ అంటే మహామనిషి అంబేద్కర్ను అవమానించటమేనని అన్నారు. మరి అతిపెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇవాళ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేధావి. అదేవిధంగా దేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజల తరఫున, మహిళల తరఫున, కోట్లాది మంది కష్టజీవుల తరఫున ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ధీరుడిగా నిలబడ్డ వ్యక్తి. అలాంటి మహనీయునికి, వారి స్మృతికి ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే బాధాకరం ఏమంటే ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్కి కనీసం రాష్ట్రపతి గారిని పిలవలే, గవర్నర్ గారిని పిలవలే, రాజకీయ పార్టీలకు ఆహ్వానం లేదు, దళిత సంఘాల నాయకులకు ఆహ్వానం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో పేరెన్నికగన్న దళిత మేధావులు ఉన్నారు. ఆ మేధావులను కూడా ఎవరిని ఆహ్వానించకపోవడం అత్యంత శోచనీయం. ఎందుకంటే ఒక పాక్షిక సంకుచిత రాజకీయ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక పార్టీ ఈవెంట్గా మార్చి పార్టీ జెండాలు పెట్టి చేయడం మాత్రం అత్యంత శోచనీయము. అది పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించడమే. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ అణగారిన వర్గాల ప్రజలు ఉన్నా వారందరూ కూడా అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకుంటారు. అలాంటి అంబేద్కర్ గారికి ఇది అవమానం తప్ప మరొకటి కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న జీవో 512 ప్రకారం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ చట్టం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సివిల్ కోర్ట్స్ సమీపంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్ వద్ద న్యాయవాదులు నిరాహార దీక్షను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు నిరాహార దీక్ష శిబిరానికి విచ్చేసి న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని, ఇది దుర్మార్గమని అన్నారు. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉందని చెప్పారు. రెవెన్యూ అధికారులను టైటిలింగ్ అధికారులుగా చేయడం, వారినే నిర్దేశించే అధికారులుగా చేయడం అనేది అనాలోచిత నిర్ణయం అన్నారు. దీనివల్ల సామాన్యులు, పేద ప్రజలు, చిన్న సన్నకారు రైతులు అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. ఈ నల్ల చట్టాన్ని ప్రభుత్వం వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులు సత్కరించారు. గడిచినటువంటి 30 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ బార్ అసోసియేషన్లో గౌరవ సభ్యుడిగా నేను కూడా ఒక అడ్వకేట్గా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. ప్రజల యొక్క హక్కుల్ని హరించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఆస్తికి సంబంధించినటువంటి హక్కులు, రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కులన్నింటినీ కూడా గతంలో ఆర్టికల్ 44 ప్రకారం ఉన్నటువంటి ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు అన్న కూడా దాన్ని ఫండమెంటల్ రైట్గా రాజ్యాంగపరంగా తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 300A ప్రకారం ఇవన్నీ కూడా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులు, వాటిని హరించేటువంటి విధంగా
ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రెవెన్యూ అధికారులని టైటిలింగ్ అథారిటీగా పెట్టడం, వాళ్లే దాన్ని నిర్దేశించే విధంగా చేయడం అనేటువంటిది అనాలోచిత నిర్ణయం. దీనివల్ల సామాన్యులు, పేద ప్రజలు, సన్నకారు, చిన్నకారు రైతులంతా కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని ఏదైతే ఉందో ఈ నల్ల చట్టాన్ని తిరిగి వాపసు తీసుకోవాలని చెప్పి ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. బీజేపీ విష కౌగిలి నుండి రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు బయటకు రావాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కలుపుకొని నిరాహార దీక్ష చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఎంబీవీకే భవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న అన్ని రాజకీయ పక్షాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఈ విస్తృత స్థాయి చర్చల అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జనవరి 30 అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. అనంతరం ఎంపీలకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. ఢిల్లీలో తమ పోరాటం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. భావితరాలు పథకాల మోజులో నష్టపోతున్నారని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాపై పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం మొదటి ముద్దాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండో ముద్దాయి అని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మోసాన్ని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలని కోరారు. పవన్ బీజేపీ విష కౌగిలి నుండి బయటకు రావాలని సూచించారు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంటే ఆ మోసానికి అనుగుణంగా ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని కూడా నిలదీస్తాం. మెడలు వంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మెడలు వంచేసిన వైనాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. మీరు ఎన్ని కార్యక్రమాలు చేయండి, భావి తరాలు కూడా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మోసపోతున్నారు. పథకాలు తప్పులేదు, కానీ మొత్తం అదే మాయగా చూసి మోసపోతున్నారు భావితరాలు, గుర్తుంచుకోండి అని చెప్తూ ఇవాళ అందరూ సజెషన్ చేశారు. మోసం చేస్తుంది వాళ్ళైతే కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రెండో ముద్దాయి. అలాగే ఆ రోజు ఆఖరిలో మా అందరితో కలిపి ప్రయాణించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీలో ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఆ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తుంటే ఇప్పటికన్నా సోయి తెచ్చుకోమని చెప్పి కోరుతున్నాం. అనంతరం మాజీ జేడీ జై భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం మరిచిందని అన్నారు. అందరూ కలిసి ఉద్యమిస్తేనే మనం ప్రత్యేక హోదా సాధించగలమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు వెళ్లి ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో తెలియచేస్తామని వివరించారు. కొంతమంది స్వార్థపరుల కారణంగా ప్రత్యేక హోదా రాలేదని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒక్కో ఎంపీ ప్రత్యేక హోదా కోసం ఏం చేశారో చెప్పగలరా, స్టాంపు పేపర్ మీద రాసి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. తమకు మద్దతు పలికిన విద్యార్థి, కార్మిక, ఇతర సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఎలాగైనా ఈ ఎన్నికల ముందే ఈ ప్రత్యేక హోదాని తీసుకురావాలి అన్న ఒక సంకల్పంతో ఈ సాధన సమితి బయలుదేరింది. అన్ని పార్టీలు కూడా ఇప్పటికైనా వాళ్ళ చేసిన తప్పులు గమనించి అందరం కలిసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రత్యేక హోదాని తీసుకుందాం, మరియు మన విభజన హామీలను కూడా మనం తీర్చుకుందాం అన్నది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. త్వరలో అనేక జిల్లాల్లో వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేసి ఆ తర్వాత ప్రత్యేక హోదా వస్తే ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ రాష్ట్రంలో ట్యాక్సులు ఉండవు. ఇప్పుడు మీరు చూసుకుంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని అక్కడ అన్ని ట్యాక్సుల హామీలు వాళ్ళు ఇస్తున్నారు, ట్యాక్సులు ఉండవని చెబుతున్నారు. మరి ఈ రాష్ట్రానికి మీరే చెప్పి అక్కడ హామీలు ఇవ్వడం ఏంటి అన్నది కూడా మేము ప్రశ్నించబోతున్నాం. గతంలో ధర్మదీక్షలు చేసి హోదా కోసం మాట్లాడినటువంటి తెలుగుదేశం పాచిపోయిన లడ్డూలని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు వారు ఇవాళ బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా జతగట్టడానికి ప్రయత్నం చేయటమే కాదు, మేము ఎన్నికల్లో పొత్తు లేకపోయినా
ఎన్నికల అనంతరం మిమ్మల్నే బలపరుస్తామని సంకేతాలు ఇస్తున్నటువంటి పార్టీలు హోదానే కాదు, విభజన హామీలనే కాదు, కేంద్రంతో పోరాడేటువంటి కాకుండా ప్రజల ప్రయోజనాలు పణంగా పెడతా ఉన్నారు. అందుకే ఈ పార్టీలను కూడా నిలదీయాలి. ప్రత్యేక హోదా యువజన హామీల సాధన సమితి తరపున భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే ప్రకటించిందో ఆ భవిష్యత్తు కార్యాచరణలో ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థి యువజన కార్యకర్తలు, విద్యార్థి యువజనులు తమ భవిష్యత్తుని కాపాడుకోవటానికి, తమ జీవితం అంధకార బంధనం కాకుండా ఉండటానికి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవటానికి, రాష్ట్రాభివృద్ధి కోసం సాగేటువంటి భవిష్యత్తు దశలవారీ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేక హోదా యువజన హామీల సాధన సమితి తరపున విజ్ఞప్తి చేస్తూ 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, అట్లాగే ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు, 90% ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, అట్లాగే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మీద 30%, అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వేవరు, అట్లాగే ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్మెంటు, ఇన్ని సౌకర్యాలు ఆ ప్రోత్సాహకాలు వస్తే, పరిశ్రమలు వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. వీటి అన్నిటికీ కూడా నాశనం చేశాడు మోడీ. మంచినీటి సరఫరా నిలిచిపోయి గత వారం రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నగరపాలక సంస్థ అధికారులు, వీఎంసీ కమిషనర్ పట్టించుకోకుండా పాలకపక్షం సేవలో తరిస్తున్నారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. అధికార పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రజల అవసరాలను గుర్తించి నెరవేర్చాల్సిన బాధ్యతను అధికార పాలకపక్షం విస్మరించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. గత 3 రోజులుగా మంచినీటి సరఫరాను నిలిపివేయడంతో మంచినీటిని వెంటనే సరఫరా చేయాలని కోరుతూ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ గుణదల గంగిరెద్దుల దిబ్బ 35 MLD రిజర్వాయర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, పొట్లూరి సాయిబాబు, చెన్నిపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, మాజీ కార్పొరేటర్ చెన్నిపాటి గాంధీ, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సక్రమంగా తాగునీటిని సరఫరా చేయలేకపోతున్న ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎస్ఈని కలిసి సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ గుణదల గంగిరెద్దుల దిబ్బ 35 MLD రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా కాకపోవడంతో విజయవాడలోని సగభాగం నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి సమస్యను గుర్తించి పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి నెరవేర్చాల్సిన బాధ్యతను అధికార పాలకపక్షం విస్మరించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొండ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్లు, మంచినీటి ట్యాంకులను నిర్వహణ చేయలేని దౌర్భాగ్య స్థితికి కార్పొరేషన్ను పాలకపక్షం తీసుకొచ్చిందన్నారు. సమస్యను 24 గంటల్లో పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గత 4 రోజుల నుండి మంచినీళ్ళు లేక ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నానని మోసపు మాటలు చెబుతుంది తప్పించి ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం కూడా చేయకుండా ఈ 3 రోజుల నుండి కనీసం ప్రజలకు మంచినీళ్ళు ట్యాంకర్ల ద్వారా కానీ ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా ఎటువంటి మంచినీళ్ళు ఇవ్వకోకుండా ఉదయం మొదలుకొని తెల్లారుజాము మొదలుకొని అర్ధరాత్రి వరకు రోడ్లెమ్మటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచినీళ్ళ కోసం ఖాళీ బిందెలతో, ఖాళీ కుండలతో మంచినీళ్ళు అందక అలో లక్ష్మణాన్ని తిరుగుతూ ఉన్నారు. ఈ విధమైన ప్రవర్తన అది ప్రభుత్వ పాలకపక్ష యొక్క నిరంకుశ వైఖరికి కానీ పేద ప్రజల పట్ల వీరు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్పించి ప్రజలకు చేసేది ఏమీ లేదు. ఇది కూడా ఎప్పటికప్పుడు తరచు మరి వీటిని చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికి కూడా ఇక్కడ అధికారులు వాళ్ళు మరి గత వారం 10 రోజుల నుంచి కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళ పాలక పార్టీ సేవలో కమిషనర్ సైతం
ఇవాళ అధికార పార్టీ సమావేశాల్లో కూర్చుని అధికార పార్టీ యొక్క మీటింగుల్లో కూర్చుని హాజరై విజయవాడ ప్రజల్ని గాలి కొదిలేసినటువంటి సందర్భం మనం గతంలో 2-3 రోజులు చూసాం. ఇవాళ ఈ పరిస్థితి కారణం అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీ వైసీపీ పార్టీ, ఇవాళ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలను నెరవేర్చాల్సినటువంటి వాళ్ళ అత్యవసర సర్వీసులో ఒక భాగమైనటువంటి మంచినీటిని పునరుద్ధరించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు గాలి కొదిలేసి ప్రజల్ని, ఈ కొండ ప్రాంత ప్రజల్ని ముఖ్యంగా బిందెడి నీళ్ల కోసం 4-5-2-3 కిలోమీటర్ల కొండ దిగి కిందకు వచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. 24/7 అని చెప్పి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మంచినీటి సరఫరా ఇస్తామని చెప్పి అమృత్ పథకం కింద 100 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఈ రోజున ఉదయం గంట సాయంత్రం గంట కూడా మంచినీటి సరఫరా ఇచ్చేటువంటి పరిస్థితి నగరపాలక సంస్థ అధికారులు చేయలేకపోతూ ఉన్నారు. మరి ఈ విధానాన్ని చూసినట్లయితే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లుగా కూడా కనపడతా ఉంది. అదేవిధంగా గతంలో మరి గుణదల పడవట ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ని సప్లై చేస్తా అటు ఆర్టీసీ కాలనీలో కానివ్వండి, భారతీనగర్లో కానివ్వండి, శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో కానివ్వండి, పడవట లంకలో కానివ్వండి, జేడీ నగర్లో కానీ గ్రౌండ్ వాటర్ ద్వారా కూడా వాటర్ సప్లై చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మోటార్లన్నింటినీ కూడా ఇప్పుడు పాడుపెట్టడం వలన ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇమ్మీడియట్గా వాటర్ సప్లై చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఎమ్మటే ఆ మోటార్లన్నింటినీ కూడా బాగు చేయించి వాటి ద్వారా అయినా సరే ఈ 4-5 రోజులు కూడా మంచినీటి సరఫరా ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో నిరంకుశ ఫ్యాక్షనిస్ట్ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత గాని విగ్రహాన్ని తాకే అర్హత జగన్కు లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి మైలును తుడిచివేయాలని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారని తెలిపారు. విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీ/ఎస్టీ దళిత వర్గానికి చెందిన ఒక్కరికైనా ఉన్నత నామినేటెడ్ పదవి ఇచ్చారా అని సవాల్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంటరానితనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి తన పక్కన అనంతబాబును ఎందుకు కూర్చోబెట్టుకున్నారు, మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ను కొట్టించి ఎందుకు చంపించారు, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు న్యాయం చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. గుంటూరులో ఒక బాలుడు తన అక్కను వేధిస్తున్న వారిపై తిరగబడితే ఆ బాలుడిని చంపితే కుటుంబానికి ఎందుకు అండగా నిలబడలేదన్నారు. ఇవన్నీ అంటరానితనానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పదే అబద్ధాలు ఆడారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలోకి వచ్చాకే పిల్లలు చదువుతున్నారా, ఆయనిచ్చే 13,000 రూపాయలతోనే చదువుకుంటున్నారా, ఇంతకుముందు చదువుకోలేదా అని ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమం వద్దు అని ఎవరూ చెప్పలేదని, తెలుగు మాధ్యమం కూడా ఉండాలని, తెలుగు భాషను గౌరవించాలని చెప్పామన్నారు. అక్కా చెల్లెములకు ఎక్కడ అండగా ఉన్నారని, 37,000 మంది మహిళలు అదృశ్యమైతే సీఎం స్పందించలేదన్నారు. సొంత చెల్లిని తల్లిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలను ఆదరిస్తారా అని ప్రశ్నించారు. మాస్కులు అడిగిన సుధాకర్ని, డాక్టర్ సుధాకర్ గారిని కొట్టించి ఎందుకు చంపావో సమాధానం చెప్పు. అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకుంటే అతనికి న్యాయం ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు. గుంటూరులో ఒక బాలుడు వాళ్ళ అక్కని వేధింపులకు గురి చేస్తున్నారని వైసీపీ నాయకుల మీద తిరగబడితే అతన్ని చంపితే ఆ బీసీకి ఎందుకు అండగా నిలబడలేదో సమాధానం చెప్పు. ఎందుకు అండగా నిలబడలేదో సమాధానం చెప్పు. ఇవన్నీ అంటరానితనానికి నిదర్శనాలు కావా? వీటి మీద మాట్లాడకుండా పదే అంబేద్కర్ గారి విగ్రహ సాక్షిగా అబద్ధాలు మాట్లాడతారు. అట్లాగే నిన్న పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా? పిల్లల్ని మేమే చదివిస్తూ ఉన్నాం, అమ్మఒడి ఇచ్చాం, గోరుముద్ద ఇచ్చాం అని ఇలాంటి మాటలు మాట్లాడుతాం. అంటే 100 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేదా? వాళ్ళ సంపాదించుకోలేదా? వాళ్ళ సంపాదనతో వాళ్ళ పిల్లల్ని బాధ్యతాయుతంగా చదివించుకోలేదా? ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్ని, ఎన్ని ప్రభుత్వ కళాశాల భూములు కొట్టేసి నువ్వు బ్యాంకులకు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేసావు, దాని మీద ఎందుకు స్పందించరా? గత 40 రోజులుగా రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఎన్ని రకాలకు భయపెట్టినా మా న్యాయమైన డిమాండ్ల పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు.
నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు 40వ రోజు కదం తొక్కారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనకు అనుమతి లేదంటూ అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 40 రోజులుగా సమ్మె చేస్తున్న సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్మాల పేరుతో భయపెట్టినా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఐదేళ్లుగా కోడికత్తి శ్రీనివాస్ జైలులో ఇబ్బంది పడుతున్నాడని ఆయన సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. నగరంలోని ధర్నా సెంటర్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ కోడికత్తి శ్రేణు తల్లి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఆమరణ దీక్షకు సమతా సైనిక దళ్ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు, వర్లరామయ్య, మాజీ ఎంపీ హర్షకుమార్, పిల్లి మాణిక్యాలరావు, ఫరూక్ సుబ్లీతో పాటు పలు దళిత పౌర సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపాయి. దాదాపు 2 బస్సుల్లో జనంతో వచ్చి హర్షకుమార్ మద్దతిచ్చారు. 3వ రోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రేణు తల్లి సోదరుడికి ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోడికత్తి శ్రేణు తల్లి సావిత్రమ్మ ఆరోగ్యంపై కోడికత్తి శ్రేణు కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తామని కోడికత్తి శ్రేణు సోదరుడు హెచ్చరించారు. ఏ అవినీతి రికార్డు, ఏ క్రైమ్ రికార్డు లేనటువంటి కోడికత్తి సీను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో ఒక అమాయకుడిలాగా దొరికిపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కావడం కోసం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గీయించుకోవడానికి బొత్స తమ్ముడు కోడికత్తిని మరి సీనుకిచ్చి చిన్న గీత పెట్టించుకొని కనీసం 1 గంట సేపు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి ఒక చిన్న గాయాన్ని అడ్డు పెట్టుకొని 5.5 సంవత్సరాల నుంచి కోడికత్తి సీను జైల్లో ఉండటం దుర్మార్గమైన విషయం. న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయాలి. ఒక అండలేని కుటుంబం, ఒక ఎస్సీ కుటుంబం, ఒక ఎస్సీ అమాయకమైన కుర్రోడు మరి అతన్ని ఈ విధంగా ఏ విధమైనటువంటి అండలేదని చెప్పి మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గాయం పెట్టమని చెబితే అందుకు ఆయన కోడికత్తి సీన్ అయిపోయాడు. మరి స్వయాన సొంత బాబాయిని గొడ్డలతోటి నరికి, గడ్డ పొలుగుతోటి పొడిచి, కత్తితోటి నరికి, కుట్లేసి బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి కబోర్డ్కి గుద్దినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి ఏమనాలి? బాబాయ్ హత్య జగన్ అనాలా? మరి అట్లాగే పిలవాలి కదా. మేము కోడికత్తితోటి చిన్న గాయం చేస్తే కోడికత్తి సీన్ అయినప్పుడు, జనపల్లి సీను కోడికత్తి సీన్ అయినప్పుడు బాబాయిని హత్య చేసినటువంటి జగను బాబాయ్ హత్య జగన్ అని అనాలి కదా. చాలా దారుణం, అవమానపరిచే విధంగా పేర్లు పెడతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థల మొత్తాన్ని అపహాస్యం చేసేటట్టుగా ఉన్నారు. ఆ విధంగా చంపినటువంటి అవినాష్ రెడ్డి హాయిగా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఎవరైతే అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా మర్మాంగాలు కూడా కుదిమేతట్టు కొట్టి గాయపరిచి, రాడుతోటి కొట్టి గాయపరిచి చంపినటువంటి అనంతబాబు బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నాడు. ఈయన సమన్యాయం అని చెప్తూ ఉంటాడు. సమన్యాయం అంటే అవినాష్ రెడ్డి దారుణంగా జైల్లో ఉండాలి ఈరోజు.
విశ్వబ్రాహ్మణుల జాతి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఇతరులు కొనియాడేలా మనం ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎస్ఎం పవిత్ర మురళీకృష్ణ అన్నారు. విశ్వబ్రాహ్మణులు అందరూ ఐక్యతతో ఉండాలని, ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకోగలమని, ముందుగా సాగగలమని తెలిపారు. చైర్పర్సన్గా తాను వేసే ప్రతి అడుగులోనూ సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమితులైన ఎస్ఎం పవిత్ర మురళీకృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమం గొల్లపూడిలోని బీసీ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్గా పవిత్ర ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ దీవెనలతో, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో, వారి తనయుడు మిథున్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నేడు చైర్పర్సన్గా నియమితులై ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. విశ్వబ్రాహ్మణ వంశస్థుల్లో ఉన్న పంచవృత్తుల వాళ్లు చేతికి ఉన్న 5 వేళ్లు వంటి వాళ్లమని, 5 వేళ్లు కలిసి ఉంటేనే పట్టు బిగించి ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు. 5 వేళ్లలో 1 వేలు లేకపోయినా పట్టు కోల్పోతామన్నారు. మనం విశ్వబ్రాహ్మణులుగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. చైర్పర్సన్గా తాను వేసే ప్రతి అడుగులోనూ సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఎండి గారికి మరియు మా విశ్వబ్రాహ్మణ అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేదిక ముందున్నటువంటి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసినటువంటి మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వక్తలందరూ చెప్పింది విన్న తర్వాత నేను ఎక్కువ ఒకే ఒక్క మాటతో నేను వారికి సమాధానం తెలియచేయాలనుకుంటున్నాను. విశ్వబ్రాహ్మణుల గురించి మన జాతిపిత విశ్వకర్మ విరాట్ భగవాన్ వారు, విశ్వభగవాన్ వారు మరియు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశస్థులైన మనమందరం కూడా మన జాతి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన జాతి యొక్క గొప్పతనాన్ని ఇతర జాతి వాళ్ళు, ఇతరులు కొనియాడేలాగా మనమందరం ఎదగాలనేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నుంచి నేను బాధ్యతలు చేపడుతున్న తరుణంలో నేను వేసే ప్రతి అడుగులోనూ మీ అందరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు సాదర్బోయిన ఏడుకొండలు ఆరోపించారు. అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అట్టడుగు దశకు వెళ్లిందన్నారు. నేనున్నాను, నేను విన్నాను అని మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా ప్రజలపై అనేక భారాలు మోపారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఆ పార్టీ నేత సాదర్బోయిన ఏడుకొండలు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అట్టడుగుకి వెళ్లిపోయిందని అన్నారు. ప్రభుత్వంపై అనేక రకాల భారాలు మోపారన్నారు. 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం సమ్మెబాట పట్టారని చెప్పారు. ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సక్రమంగా లేరని, అనేక రకాల బాధలకు గురయ్యారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి, పేరు తలవడానికి కూడా జగన్ అనర్హుడని ఎస్సీలు, ఎస్టీలు, అంబేద్కరిస్టులు అందరూ చెప్తున్నారని అన్నారు. వారికి రావాల్సిన పథకాల్లో కూడా కోతలు పెట్టాడని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని అట్టడుగు స్థానానికి తీసుకెళ్లటమే కాకుండా ఇవాళ ప్రజల నెత్తున అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి భారాలు మోపినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ శక్తి మీద అనేక సార్లు, దాదాపు 9 సార్లు ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు పెంచడం చేసినది జరిగింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అత్యధిక ధరలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ రేట్లు ఉన్నాయని చెప్పానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఏ రకంగా పనిచేస్తుందని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లానే కాదు, నాడు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా సక్రమంగా లేరు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఇవాళ రకరకాల వేదనలకు గురవుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం గమనిస్తున్నాం. ఇవాళ మరి వాస్తవంగా చూస్తే నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించాడు ఈ దుర్మార్గుడు. ఇవాళ అంబేద్కరిస్టులు చెప్తున్నారు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చెప్తున్నారు, ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కానీ కనీసం అంబేద్కర్ యొక్క పేరు తలవటానికి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి హక్కు లేదు, అధికారం లేదు. గుడివాడ మహాసభను చూసి వాళ్ళందరికీ గుండెలో రైలు పరిగెత్తినాయి. నిన్న నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో జరిగినటువంటి మహాసభలో చూసిన అశేష జనసందోహాన్ని చూసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వాళ్ళ నాయకులకు కూడా వెన్నులో వణుకు ప్రారంభమైంది. అంటే యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు నేను పోటీ చేయనంటున్నారు, ఎమ్మెల్యే నేను పోటీ చేయనంటున్నారు. 175 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి, అదేవిధంగా ఎంపీలు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఈ రకంగా ప్రజలు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వార్ వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధించి నగరవాసులకు నోరూరించే రుచికరమైన శాకాహార మాంసాహార వంటకాలను అందించేందుకు గొల్లపూడి వన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రామస్వామి మిలిటరీ హోటల్ను సినీ నటులు మంచు మనోజ్, నవదీప్ ప్రారంభించారు. ఇంటి వంట తినాలనుకునేవారు రామస్వామి హోటల్కు రావాల్సిందేనని వారు పేర్కొన్నారు. ఈ హోటల్లో ప్రతి వంటకం ఇంటిలో తిన్న అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రామస్వామి మిలిటరీ హోటల్ను సినీ నటులు మంచు మనోజ్, నవదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ తన చిన్నతనంలో మామిడికాయల కోసం విజయవాడ వచ్చేవాళ్లమని, తనకు విజయవాడకు ఇక్కడి భోజనానికి చాలా ఎక్కువ సంబంధం ఉందని తెలిపారు. రామస్వామి మిలిటరీ హోటల్లో భోజనం చాలా రుచికరంగా ఉంటుందని, ఇంట్లో భోజనం చేసిన అనుభూతి కలుగుతుందని తెలిపారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చాను. నా చిన్నప్పుడంతా ఇక్కడ మామిడికాయల కోసం తెగ వచ్చేవాళ్ళం. సో విజయవాడకి మాకు ఫుడ్కి ఉన్న సంబంధం చాలా ఎక్కువ ఉండేది. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ రామస్వామి హోటల్ ఇది ఈరోజు ఇనాగ్రేషన్కి వచ్చాం. అండ్ నేను ఆల్రెడీ ఇంత మునుపు ఇలా ఫుడ్ తిన్నాను. సో ఇట్స్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా అంటే మన ఇంట్లో వంట తిన్నట్టు ఉంటుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో ఆల్రెడీ ఒక చాలా సక్సెస్ఫుల్ బ్రాంచ్ని వీళ్ళు ఇంకా పెద్దది చేసి 150 సీటర్ చేసి చాలా పెద్దది చేశారు. సో అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత తన మిత్రుడు రాకేష్ హోటల్ ప్రారంభోత్సవానికి విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామస్వామి మిలిటరీ హోటల్ను 2020లో ఒక ఇంటిలో ఫ్యామిలీ హోటల్గా ప్రారంభించారని అన్నారు. ప్రతి వంటకం ఇంటిలో తిన్న అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. శాకాహార మాంసాహార వంటకాలు ఇక్కడ ఉన్నాయన్నారు. రాకేష్ 4 ఏళ్ల క్రితం లాస్ ఏంజల్స్లో రెస్టారెంట్ ప్రారంభించారని, ఒక రెస్టారెంట్తో ప్రారంభమైన ప్రస్థానం నేడు వివిధ ప్రాంతాల్లో 6 రెస్టారెంట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ కూడా విజయవంతమై మరిన్ని శాఖలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. రాకేష్ రెస్టారెంట్ ఓపెనింగ్కి రావడం, రామస్వామి మిలిటరీ హోటల్ అండ్ దాదాపు 1920s నుంచి 2020 నుంచి దే బీన్ ఒక ఇంట్లో స్టార్ట్ చేసి అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఓన్ రెస్టారెంట్. అండ్ ప్రతి ఒక్క డిష్ ఇట్స్ లైక్ మన ఇంట్లో తిన్నట్టుగా అండ్ ఇట్స్ లైక్ స్పెషల్ క్యారింగ్తో చేస్తున్నారు ఇక్కడ. అండ్ వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ చేస్తున్నారు. అండ్ రాకేష్ గురించి చెప్పాలంటే ఇయర్స్ బ్యాక్ అండ్ రెస్టారెంట్స్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు నేను అక్కడ ఉండడం జరిగింది. అండ్ ఆ ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ఈరోజు ఒక రెస్టారెంట్తో మొదలుపెట్టి దాదాపు ఒక 6 రెస్టారెంట్ వరకు మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్, మీకు మీ పార్ట్నర్స్కి ప్రతి ఒక్కరికి అండ్ గొప్ప విజయం అవ్వాలని కోరుకుంటున్నాను. అనంతరం హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ విజయవాడలో గొల్లపూడిలో 2వ బ్రాంచ్ను ప్రారంభించామని, మొదటి బ్రాంచి గురునానక్ కాలనీలో ఉందన్నారు.
ఇంటీరియర్స్ చాలా బాగా చేశామని, ఇంటి తరహా భోజనం, సాంప్రదాయ వంటకాలన్నీ ఇక్కడ లభిస్తాయన్నారు. ఇది సెకండ్ బ్రాంచ్. ఇదంతా మేము చాలా ఇంటీరియర్స్ కానీ ఇదంతా కూడా చాలా నీట్గా చేసామండి. దీంట్లో మీకు ఇంటి ఫుడ్, ఇంటి టేస్ట్ కావాలి అంటే మా దగ్గరకు వస్తే మీకు నాన్ వెజ్ మీల్స్, వెజ్ మీల్స్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మీకు పాతకాలంలో దొరికే ట్రెడిషనల్ ఫుడ్ అంతా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. నాటుకోడి పులుసు, రాగి సంగటి, బొమ్మిడాయిలు, పీతలు, ఇలాగా. ఆదివారం పూటేమో బిర్యానీ సర్వ్ చేస్తామండి, మటన్ బిర్యానీ సర్వ్ చేస్తాం. అది మా స్పెషల్ అండి. ఓన్లీ ఆదివారం ఒక్కరోజే ఉంటుంది, అది కూడా 12 కల్లా అయిపోతుంది మాది.